స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తాడిపైన హరిప్రసాద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు మాట్లాడుతూ తెనాలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. 80 వసంతాల స్వతంత్ర భారతావని అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్లటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరాయి పీడన నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన మాట వాస్తవం అయినప్పటికీ ఆనాడు ఆహార ధాన్యాలే దిగుమతి చేసుకున్న భారతదేశం ఈనాడు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే దిశగా ప్రయాణించటం, అటు అంతరిక్ష యాత్రలో కానీ ఇటు కమ్యూనికేషన్ రంగంలో కానీ అనేక రంగాల్లో ప్రతిభ చూపుతూ ఉన్నది భారతదేశం. అయినా అంతరాలు, ప్రజల మధ్య అంతరాలు, కులమత విద్వేషాలు చెలరేగిపోవటం దేశ భద్రతకి ప్రమాదకరంగా పరిణమించిన సంఘటనలు నివారించుకొని భారతదేశాన్ని పారిశ్రామికీకరణంగా, వ్యవసాయీకరణంగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మనందరం కూడా ఈ జాతి ఐక్యతకి కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా 80వ నూతన సంవత్సర అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముందుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.